వెల్కమ్ టు కేఆర్ క్రియేటివ్ థింగ్స్. కేఆర్ ఎక్కడికి పోతాడో మనల్ని ఎక్కడ తీసుకుపోతాడని అబ్జర్వ్ చేస్తారా? ఓకే, చూసే ముందు చెప్పడం ఎందుకు, చూసేద్దాం. జనరల్గా అంటారుగా తినే ముందు రుచి ఎందుకని. డైరెక్ట్ మనం చూసి ఆస్వాదిద్దాం. ఏంటిది అసలు ఈరోజు ఉన్న వీడియో ఏంటిది, దీని ప్రాధాన్యత ఏంటిది, మొత్తం చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మీరు చూసినట్లయితే ఏదో జిమ్ లాగా, ఏదో వ్యాయామశాలలాగా అనిపిస్తుంది అనుకుంటారు కదా. ఇంకా చూడండి, ఇంకా లోపలికి మనం వెళ్ళిన కొద్దీ మీకు ఇది జిమ్మా కాదా, జిమ్ అయితే ఈ బెలూన్స్ ఏంది, ఇవన్నీ ఏంది, ఈ కండలు తిరిగిన బాహుబలులు ఏంది, ఇలా కథ ఏంది, మొత్తం చూద్దాం పండి. అక్కడ పేపర్లు పట్టుకున్నారు, ఇటుకెళ్ళి మాట్లాడుతున్నారు, ఇటు సిస్టమ్ పట్టుకున్నారు. జిమ్లో పేపర్ ఎందుకు, సిస్టమ్ ఎందుకు, ఈ డిస్కషన్ ఎందుకు అనుకుంటారా? మీ డౌట్స్ అని కూడా కరెక్టే. వాస్తవానికి ఇది జిమ్మే. జిమ్లో ఈరోజు ఏంటంటే మనకు ఎన్టీపీసీలో ఉన్న హల్క్ అనే జిమ్ ఇది. కేఆర్కు మంచి మిత్రుడు ఈ జిమ్ ఓనరు. సో ఆయన జిమ్ ఈరోజు 1 year సెలబ్రేషన్స్ అన్నిటి జరుగుతున్నాయి. సో దానికి సంబంధించినదే ఈ వ్లాగ్ మొత్తం కూడా. ఈ వ్లాగ్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతి ఒక్క అంశం పైన కూడా మీకు వివరించడం జరుగుతుంది. దీంట్లో ఒక 3 రకాల పోటీలు కూడా ఉన్నాయి. అంటే వెయిట్ లిఫ్టింగ్ కానీ, పవర్ లిఫ్టింగ్ కానీ, ఇంకా వేరే పోటీ కానీ. అంటే వాస్తవానికి జిమ్కి సంబంధించిన టెక్నికల్ వర్డ్స్ నాకు కొంత ఐడియా లేదు. ఏదైనా మిస్టేక్ చెప్తే దయచేసి అది కరెక్ట్ చేయడానికి కింద కామెంట్స్ పెట్టండి. సో మేము కూడా మీ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం. కేఆర్ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈ పండుగను, అంటే 1 year సెలబ్రేషన్ను ఎంత సెలబ్రేట్ చేయాలి, ఎంత గొప్పగా నిర్వహించాలి అనే దానిపైన అందరు కలిసి కూడా సమాలోచనలు చేస్తారు. మీకు కనిపిస్తే ఆయన కూడా వన్ ఆఫ్ ది వెయిట్ లిఫ్టర్. ఆయన కూడా చేస్తాడు, వెయిట్ లిఫ్ట్ చేస్తాడు, అది మీరు చూడవచ్చు. సో ఇక్కడ కేఆర్ అందరికి కూడా మోటివేట్ చేసుకుంటూ చెప్తాడు. ఇప్పుడు కనిపించేది జిమ్ కోచ్ అయినే ఉదయ్, అంటే జిమ్ కోచ్ ప్లస్ ఓనర్ కూడా ఇతనే. సో ఇతను ఇంట్రొడక్షన్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకే అండి, ప్రతి ఒక్కటి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాము. చూడవచ్చు అక్కడ ఎంత ఉత్సాహంగా ఉన్నారు, కండలు చూపిస్తారు అనేది. సో ఇట్లా ప్రతి ఒక్కటి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చాలా రోజుల నుంచి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న మీరు చాలా మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు, రకరకాల వీడియో తీస్తున్నారు. అంటే మీరు ఫార్మింగ్ సెక్టారు మీ ఓన్ సెక్టార్ కాబట్టి దాంతోపాటు ఇతర అంశాలపైన కూడా చాలా వీడియోలు తీస్తున్నారు కదా. మాకు ఈ జిమ్ గురించి, అంటే హెల్త్ కాన్షియస్ గురించి, మీరు పండించేది కూడా ఆర్గానిక్ పంటలు కాబట్టి ఈ ఆర్గానిక్ పంటలు అంటే ఫుడ్ తినడంతో పాటు వ్యాయామం అనేది కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిపైన, వ్యాయామం పైన, అంటే జిమ్ పైన కూడా ఒక మంచి వీడియో తీయండి. అది కూడా కొంచెం లెంతీగా తీయండి. వ్యాయామం చేయడం ద్వారా ఎలాంటి లాభాలు ఉంటాయి, మనం ఫుడ్ ఎలా మెయింటైన్ చేయాలి, సో ఇతర అంశాలపైన అన్నిటిపైన ఒక వ్లాగ్ లాగా తీయండి అని చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో ఈ రిక్వెస్ట్లన్నీ కన్సిడర్ చేసిన తర్వాత, సో బయట జిమ్ ఎందుకు, మన కేఆర్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకే సొంత జిమ్ ఉన్నది. సో ఈ 1 year సెలబ్రేషన్స్ అనేది మంచి, అంటే మంచి సమయం లాగా అనిపించింది. మన ప్రేక్షకులు కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి, మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు ఇది. సో ఇక్కడ మొత్తం కూడా కేఆర్ అందరితోని సమాలోచనలు ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలనే దానిపైన. సో ప్రోగ్రామ్ ఇప్పుడే ఫస్ట్ అనౌన్స్మెంట్ స్టార్ట్ కాబోతుంది. మీకు కనిపించేది అది లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ కేజీ లిఫ్టింగ్ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. ఇట్లా మనకు రకరకాల అంశాలపైన ఈ లిఫ్టింగ్ కానీ ఇతర అంశాలపైన ఉన్నది. ఆల్మోస్ట్ అన్నీ కూడా లిఫ్టింగ్ సంబంధించినవి. నాకు కొంత టెక్నికల్ వాటిపైన అవగాహన లేదు. సో ఏదైనా మిస్టేక్ చెప్తే కింద కామెంట్ పెట్టండి, దాన్ని ఏమంటారు అనేది కూడా. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం మంచి ఆహారంతో పాటు మంచి వ్యాయామం కూడా మనం చేయాల్సి ఉంటుంది ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి. సో ఇది అందరికీ తెలుసు, కానీ ఏం చేస్తారంటే చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.
ప్రతి ఒక్కరికి కూడా చాలా విషయాలు ఈ మధ్య కాలంలో అందరికీ ఎలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎట్లా హెల్తీగా ఉండాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా తెలుసు. బట్ మెయింటెనెన్స్ అనేది చేయరంతే. సో దీన్ని చూడడం ద్వారా ఏంటంటే మీకు కొంత ఉత్సాహం కలుగుతుంది. అరే మేము కూడా ఇంత ఫిట్గా ఉంటే బాగుంటుంది అనే ఒక చిన్న ఆలోచన మీలో కలుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఇస్తాను. సో ఫస్ట్ వెయిట్ లిఫ్ట్ చేయడానికని ఒక అతను వచ్చిండు. అది కొంచెం మీరు చూసే ప్రయత్నం చేయండి. ఓకే, మీరు చూసారు కదా, ఫస్ట్ పర్సన్ ఎత్తలేకపోయాడు. ఇప్పుడు ఈ ఎత్తే వ్యక్తి మన హల్కు జిమ్, అంటే ఇప్పుడు ఏదైతే పులి ఉదయ్ స్థాపించిండో 1 year సెలబ్రేషన్స్ చేస్తున్నాం కదా, ఈ జిమ్కి సంబంధించిన వ్యక్తి. ఇంతకుముందు అతనికంటే ఇతను చాలా సన్నం ఉన్నాడు, అయినప్పటికీ లిఫ్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చిన వ్యక్తి మళ్ళీ ఒకసారి సెకండ్ ట్రయల్ వేస్తున్నాడు. ఒకసారి ఫెయిల్ అయితే సెకండ్ ట్రయల్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు అతి కష్టం మీద ఇతను కూడా సక్సెస్ కావడం జరిగింది. సో ఇటు చూడొచ్చు ఎవరెవరు ఎట్లా లిఫ్ట్ చేస్తున్నారు అనేది. సో మీకు ఆ టైర్స్ టైపు అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి కదా, అవి వెయిట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన బరువు ఉంటాయి. దాని బరువు పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు అనౌన్స్మెంట్ చేసిన కొద్దీ ఎవరెవరైతే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుండగా ఇతని పేరు ఇతని పేరు ఉదయ్ కుమార్. ఇతని గురించి మొత్తం కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇతని ఫేస్ కనిపించినప్పుడు. సో ఇదంతా కూడా మనకు జిమ్లో ఫస్ట్ సెట్కి సంబంధించి, అంటే ఫస్ట్ సెట్ అంటే ఈ మీకు ఇంతకుముందు చెప్పినట్టు 3 రకాల కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది 1 year సెలబ్రేషన్లో భాగంగా. సో ఫస్ట్ సెట్కి సంబంధించినవి ఒక్కొక్క బరువు పెంచుకుంటూ 5 కేజీలు 10 కేజీలు పెంచుకుంటూ ఇలా చేయడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే వీడియో అనేది చాలా లెంతీగా ఉన్నది, దాదాపుగా 3 గంటల పైగా ఉంటుంది. సో దాన్ని కుదించడం ద్వారా కొన్ని మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టడం జరిగింది. సో మీకు ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా స్లోగా పెట్టినాం. సో ఇక్కడ చూడవచ్చు అందరూ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు లిఫ్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఇలా ఫేస్ సైడ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. దాదాపు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కొంత బెస్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే హల్కు జిమ్, అంటే ఏదైతే 1 year సెలబ్రేషన్ జరుగుతుందో ఈ హల్కు జిమ్ మాత్రం కొంత ట్రైనింగ్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు. కాబట్టి వీళ్ళు సమర్థవంతంగా లిఫ్టింగ్ కానీ రకరకాల 3 రకాల అంశాలలో కూడా మంచి పట్టు సాధించారు. సో అంటే ఇక్కడ మీకు ప్రధానంగా చెప్పాల్సింది ఈ జిమ్ కోచ్ అయినటువంటి ఉదయ్ గారి గురించి. ఇప్పుడు మన ఈ జిమ్ కోచ్ గురించి చెప్పాలనుకున్నాం కదా, ఈయన అంతర్గా మండలంలో అతి చిన్న కుగ్రామం అయినటువంటి ఓసిప్ 4కు సంబంధించి ప్రభావిత గ్రామానికి సంబంధించిన వ్యక్తి. దాన్ని లింగపురం అంటారు ఆ గ్రామాన్ని. సో ఆ గ్రామం నుంచి ఈ జిమ్ పైన, అంటే వ్యాయామం పైన చిన్నప్పటి చాలా ఆసక్తి ఉండే ఇతనికి. రకరకాల జిమ్లలో కూడా ఇతను ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 8-9 సంవత్సరాలు కూడా చాలా హార్డ్ వర్క్ చేసిండు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా బ్యాక్ సైడ్ ఇతను వచ్చినప్పుడు, ఇతని పేరు కూడా ఉదయ్. ఇతను కూడా లింగపూర్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఈ ఉదయ్ కుమార్ ఏంటంటే మనకిప్పుడు కేఆర్ క్రియేట్ థింగ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో కేఆర్ గారు, అంటే కునారపు రమేష్ వాళ్ళ అన్న కొడుకు ఇతను కూడా చాలా తర్ఫీ తీసుకోవడం జరిగింది. ఇతను కూడా మంచి టాపర్లలో, ఈ కాంపిటీషన్లో టాపర్లో ఒకరిగా నిలిచాడు. సో ఇతను కూడా చాలా వెయిట్ ఉండే. ఇంతకుముందు చెప్పిన ఉదయ్ కుమార్ కూడా ఎప్పుడైతే వ్యాయామం స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుండి కూడా ఇతను కావలసినంత వెయిట్తో మంచి మస్కులర్గా బాడీని తయారు చేసుకోవడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పినట్లు దీని ఓనర్ అయిన పులి ఉదయ్ దాదాపుగా ఒక 8 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల నుండి కూడా జిమ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఉదయాన్నే 4 గంటలకు లేవడం, దాని తర్వాత 5 గంటలకే జిమ్లో ఉండడం, దాదాపు 8 దాకా, దాదాపు 8 సంవత్సరాలు కఠోర శ్రమ చేసిండు. ఇప్పుడు మన పులి ఉదయ్ ఎవరైతే జిమ్ ఓనర్ ఉన్నారో ఆయన 8 సంవత్సరాలు కఠోర శ్రమ చేసిండని చెప్పుకున్నాం కదా. ఈ కఠోర శ్రమలో మన ఈ ఛానల్ ఓనర్ అయిన కేఆర్ పాత్ర కూడా కొంత ఉన్నది. అంటే ఆయనను రకరకాల అంశాలు ప్రభావితం చేసినప్పటికీ కూడా కేఆర్ పాత్ర కూడా కొంత ఉన్నది. ఏంటంటే
తరచూ ఉదయ్తో మాట్లాడడం జరుగుతుంది కేఆర్. మాట్లాడుతూ నువ్వు ఇంకా జిమ్ చేస్తున్నావు కాబట్టి దీన్ని నీకంటూ ఒక సొంత జిమ్ చేసి అంటే సొంత జిమ్ను స్థాపించి దాని ద్వారా నీలాగా మంచి మస్కులర్ బాడీ అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని ఇతర వ్యక్తులకు కూడా నువ్వు పంచినట్లయితే అంటే వ్యాయామం పరంగా మెలకువలు నేర్పించినట్లయితే నీతో పాటు నువ్వు నేర్చుకున్న విద్యకు ఒక సార్థకత ఉంటుందని చెప్పేసి చాలాసార్లు కూడా మన కేఆర్ ఈ పులి ఉదయ్తోని చర్చించడం జరిగేది, మోటివేషన్ చేసేవాడు. సో ఇట్లా ఉదయ్ దీన్ని కూడా కొంత మోటివేషన్ తీసుకున్నాడు. ఇక్కడ చూడవచ్చు జిమ్లో జరుగుతున్న పోటీలకు చిన్నపిల్లలు కూడా వచ్చి చూడడం జరుగుతుంది. సో పోటీలు అనేది రసవత్తరంగా సాగుతున్నాయి. వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల కొంతమంది లిఫ్ట్ చేయలేకపోతున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే మీకు చాలా రోజుల కసరత్తు అంటే దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాల కసరత్తు చేసిన తర్వాతనే ఇలాంటి ఎక్కువ బరువులు. సో అలా ఎక్కువ బరువులు మోయాలంటే చాలా కసరత్తు ఉండాలి. ఇప్పుడు మనం చూడవచ్చు ఉదయ్ కుమార్ మళ్ళొకసారి ప్రయత్నం చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు మీరు అది టోటల్గా చూసుకున్నట్లయితే 175 నుంచి 180 కేజీల బరువు ఉంటుంది. అందరూ కూడా చాలా తర్ఫీదు పొంది ఉన్నారు. అందరూ ఒకటే గమనించాలి, ఇలాంటి బరువులు ఎత్తడం అనేది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. అది కూడా జిమ్ లాంటిది లేదా వ్యాయామశాలలో మాత్రమే చేయాలి. ఎందుకంటే దానిలో చిన్న మిస్టేక్ అయినా మెడలు ఇరగడం కానీ నడుము ఇరగడం కానీ జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శక్తికి మేర అంటే దాదాపు ఒక మనిషి మోయగలిగే శక్తి అనేది కొంత ఉంటుంది. వాళ్ళ స్టామినా పెంచుకోవాలంటే దానికి సంబంధించిన కసరత్తులు డాక్టర్లు లేదా దానికి సంబంధించిన నిపుణుల పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఏంటంటే ప్రయోగాలు చేస్తూ ఉంటారు, దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. సో ఇప్పుడు మనం చూడవచ్చు అక్కడ చాలామంది కూడా ఆ బరువులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా కసరత్తు చేసిన తర్వాత ఇలాంటివి వేస్తున్నారు కాబట్టి మనకు చాలా సునాయాసంగా వేస్తున్నారు. పిల్లలు కూడా వచ్చారు ఈ 1 year సెలబ్రేషన్ను వీక్షించడానికని. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. పిల్లలు కానీ ఇతర వాళ్ళు కానీ అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. అక్కడ చూడవచ్చు చాలా విఫలయత్నం చేస్తున్నారు. ఆయనకు సపోర్ట్ ద్వారా పైకి లేపడం జరిగింది. సో ఇప్పుడు మీరు అందరి ప్రయత్నాలు గమనిస్తున్నారు కదా. ఇలా దాదాపు ఒక 20 మంది కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈయన కూడా విఫలయత్నం చేయడం జరిగింది. ఇలా ఒక్కసారి విఫలమైన వాళ్ళకు మళ్ళొక ఛాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఇంకొక ఛాన్స్ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇలా 20 మంది చేసిన తర్వాత బెస్ట్ ఆఫ్ 3 తీయడం జరిగింది. ఇందులో బెస్ట్ ఆఫ్ 3లో 1, 2, 3 ముగ్గురు విజేతలను ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఈ కాంపిటీషన్ తర్వాత ఇంకొకటి మనకు ఇందులోనే వేరొక రకమైన లిఫ్టింగ్ ఉంటుంది. సో ఇట్లా రకరకాలుగా అంటే 3 రకాలుగా ముఖ్యంగా 3 రకాలుగా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా కొంతమంది చాలా సునాయాసంగా ఎంత బరువునైనా ఎత్తగలుగుతున్నారు. అంటే ఇది మనం చూసినంత ఈజీగా ఉండదు. దాని వెనుక వాళ్ళకు చాలా కఠోరమైన శ్రమ దాగి ఉంటుంది. కనీసం ఒక్కొక్కరు ఇంత బరువు ఎత్తాలంటే 180 కేజీలు ఎత్తాలనుకుంటే దాదాపు 4 నుంచి 5 సంవత్సరాల పాటు చాలా కఠోరంగా శ్రమిస్తారు. డైలీ 2 గంటల సేపు వ్యాయామం చేయడం, జిమ్ చేయడం. దాంతోపాటు వీళ్ళు ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడవచ్చు ఒక అభ్యర్థి ఇక్కడ విఫలయత్నం కూడా చేయడం జరిగింది. సో ఇట్లా రకరకాలుగా మనం అన్ని రకాల కసరత్తులు చేసినప్పుడే ఈ పవర్ లిఫ్టింగ్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇందులో లెగ్ ప్రెస్ కానీ ఇతర రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు, దానిలో విన్ కావచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బరువులు ఎత్తడానికి ప్రయత్నం చేసే ముందు ఖచ్చితమైన తరబేతి తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ముందుకు రావాలి. అది కూడా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే మనకు సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ హల్క్ జిమ్ అనే దానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రతి ఎక్విప్మెంట్ కూడా అంటే జిమ్కి సంబంధించి జిమ్ చేయడానికి అంటే వ్యాయామం చేయడానికి కావాల్సిన ప్రతి పరికరం కూడా ట్రేడ్ మిల్ కానీ లిఫ్టింగ్ కానీ ఇతర డంబెల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసిన ప్రతి పరికరం కూడా ఫిట్లైన్ అనే ఒక కంపెనీకి సంబంధించినది.
ఇవంతా కూడా ఇంటర్నేషనల్ కంపెనీ. సో మనం ఇక్కడ చూడొచ్చు, దాదాపుగా మనకు మన ఉమ్మడి కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఇక్కడ కూడా ఇంత స్టాండర్డ్ కంపెనీకి సంబంధించిన ఐటమ్స్ అంటే జిమ్ ఐటమ్స్ ఎక్కడ లేవు. హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాలలో మాత్రమే కనిపిస్తాయి. సో అలాంటి స్టాండర్డ్ ఈ జిమ్కు సంబంధించిన ఐటమ్స్ అంటే పరికరాలు తీసుకురావడం జరిగింది. సో హల్క్ జిమ్ యొక్క ప్రత్యేకత కూడా అదే. చేసే వాళ్ళకు చాలా సింపుల్గా ఉండేలాగా, ఆ పరికరాలు స్మూత్గా ఉండేలాగా, అదేవిధంగా దాంతో ఎఫిషియెంట్గా పనిచేసేలాగా ఇలా చూసి చాలా ఖర్చుతో ఈ హల్క్ ఫిట్నెస్ సెంటర్ను అంటే జిమ్ను ప్రారంభించిండు ఉదయ్. సో దాంట్లో సక్సెస్ అయ్యిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది కాలంగా చాలా కొన్ని వందల మందికి కూడా ఈ వ్యాయామం పైన, అదే జిమ్ పైన చాలా కూడా తరబీదుని ఇవ్వడం జరుగుతుంది. ఉదయ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే తను నేర్చుకున్న వ్యాయామాన్ని నలుగురితో పంచుకోవాలనేదే ఆయన ఉద్దేశం. మీకు అక్కడ కనిపిస్తాడు ఉదయ్ షర్టుతోని. సో ఇట్లా ఒక మంచి ఉద్దేశంతో ఈ జిమ్ను ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకోవడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే మంచి ఎవరు చేసినప్పటికీ కూడా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. చాలా ఇష్టంతో జిమ్ను ఉదయ్ ప్రారంభించడం జరిగింది. అనుకున్నట్లనే చాలామందికి కూడా ఈయన నేర్పించడం జరుగుతున్నది. మీకు ఇక్కడ అతి ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలి. అదేంటంటే జనరల్గా ఈ జిమ్ము ప్రారంభించే కొత్తలో అంటే సరిగ్గా ఏడాది క్రితం ఉదయ్కి వచ్చిన ఐడియాను చాలామంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం జరిగింది. ఇలా జిమ్ పెట్టాలి అనుకుంటున్నాను అని చెప్పి. సో చాలామంది, దాదాపుగా ఒక 10 మంది చెప్తే 9 మంది కూడా వ్యతిరేకించడం జరిగింది. జిమ్కి ఎవరు వస్తారు, ఎవరు రారు, నువ్వు జిమ్ ఎందుకు పెడదా అనుకుంటున్నావు, అనవసరంగా డబ్బులు వేస్ట్. సో ఇట్లా డిస్కరేజ్ చేయడం జరిగింది. కానీ ఉదయ్కున్న సంకల్ప బలం ముందు అవన్నీ కూడా ఇవి పనిచేయలేదు. ఉదయ్ ఒకటే పని చేసిండు. మనకు ఒక సామెత ఉంటుంది, అంటే ఒక చిన్న కథ. నార్మల్గా ఎట్లుంటుందంటే ఒక బావిలో 10 కప్పలు ఉంటాయి. 10 కప్పలు కూడా పైకి ఎక్కుదాని ప్రయత్నం చేస్తూ ఉంటే బావి పైన ఉన్న కప్పలు ఏం చేస్తాయంటే, ఆ బావి చాలా లోతుంది, మీకు బావి నుండి పైకి రారాదు అని చెప్పేసి చాలా కప్పలు బెదిరిస్తూ ఉంటాయి. ఇలా బెదిరించే క్రమంలో ఆ మిగతా కప్పలు ప్రయత్నం చేసి చనిపోతాయి. ఒక కప్ప మాత్రం పైకి ఎక్కుతుంది. సో పైకి ఎక్కిన తర్వాత వేరే కప్పలు అడుగుతాయి, ఏంది నువ్వు అంటే పైన ఉన్న కప్పలు అడుగుతాయి, ఏంది నువ్వు ఇట్లా పైకి ఎట్లా ఎక్కినావు, మిగతా 9 కప్పలు చచ్చిపోయినాయి కదా అని అడుగుతాయి. సో అప్పుడు పైకి ఎక్కిన కప్ప అంటది. సో పైకి ఎక్కిన కప్ప అప్పుడు సమాధానం చెప్తుంది పైనున్న కప్పలకు, ఏం లేదు, పైనుండి మిగతా కప్పలన్నీ కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో నాకు అది వినబడతలేదు, ఎందుకంటే నాకు చెవిటి ఉంది కాబట్టి. మిగతా కప్పలకు వినిపించింది, అవి అక్కడే ఉండిపోయినాయి. ఇంతకు మీరు ఏం చెప్పారని అడిగింది అప్పుడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు వెళ్తున్న ప్రయాణంలో, లేదా లక్ష్యాన్ని ఎంచుకొని ముందడుగేస్తున్న తొలి ప్రయత్నంలో చాలామంది కూడా మనల్ని విమర్శిస్తారు. నీతోనేమవుతుంది, నీతోనేం కాదు, నువ్వు సాధించలేవు, ఎంతోమంది గొప్ప మేధావులే చేయలేదు, ఎంతోమంది డబ్బున్న వాళ్ళే చేయలేదు అని చెప్పి డిస్కరేజ్ చేయడం జరుగుతుంది. మనం కూడా చెవిటి కప్పలాగా వాళ్ళు చెప్పేది మొత్తం వినడం, వాళ్ళు చెప్పేది మనం కూడా చెవిటి కప్పలాగానే వినిపించుకోవద్దు. అట్లా వినిపించుకోనట్లయితే మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి స్థాయికి ఎదుగుతాం ఆ చెవిటి కప్పలాగా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి, మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే నీ లక్ష్యం అనేది మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరు దాదాపు చేసి ఉండరు కాబట్టి అందరూ కూడా అరే మాతోనే కాలేదు, ఈయనతోనేమవుతుంది అనే ఒక డిస్కరేజ్మెంటే చేస్తారు. అలాంటి డిస్కరేజ్మెంటే నెగిటివ్ వర్డ్సే ఈ ఉదయ్కి, అంటే హల్క్ జిమ్ ఓనర్ ఉదయ్ కూడా వినిపించినాయి. చాలామంది కూడా ఇంట్లో బయట ఎక్కడ కూడా సపోర్ట్ ఇవ్వలేదు. అయినా కానీ అతను ఒక మొక్కవోని సంకల్ప దీక్షతోనే ఈ జిమ్ను ప్రారంభించడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఇంత 1 year సెలబ్రేషన్స్ అనేటివి చాలా గ్రాండ్గా చేసుకోవడం జరుగుతున్నది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా ఏ వ్యవస్థ స్టార్ట్ చేసినప్పటికీ వాళ్ళకు ఆపోజిట్లో సేమ్ వ్యవస్థ ఉన్న వాళ్ళను కలుపుకోపోవడానికి చాలామంది సంకోచిస్తూ ఉంటారు.
ఎందుకంటే ఆ ఐడియాలు తెలుసుకుంటారు, ఎట్లా చేస్తారనేది తెలుసుకుంటారు అనే భయానికి ఎక్కువగా ఎవరితో ఇంటరాక్ట్ కారు. కానీ ఒక్కటి ఇక్కడ గుర్తుంచుకోవాలి, మనం ఎంత చెప్పినా మన దగ్గర వ్యవస్థను ఎంత చూసినా కానీ ఎవరికి ఉండే ఒక వే ఆఫ్ థింకింగ్ కానీ వ్యూహ రచన కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. ఎవరో చూసినంత మాత్రాన మనం కాపీ కొట్టి వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది లేదు. ఎవరి నాలెడ్జ్ బట్టి వాళ్ళు గ్రోత్ అనేది పెరుగుతుంది. సో అదే అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న ఉదయ్ దాదాపు గోదావరిఖనిలో ఉన్న ప్రతి ఒక్క జిమ్ సెంటర్ ఓనర్స్ని కానీ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మన హల్క్ జిమ్ 1 year సెలబ్రేషన్ కోసమని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇట్లా అంటే మనం ఏదైనా కానీ ప్రతి అంశంలో నలుగురిని కలుపుకొని పోయినప్పుడు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. సో ఇప్పుడు మనకు ఈ లిఫ్టింగ్ అయిపోయింది, ఇంకొక వేరే ఒక లిఫ్టింగ్ కోసం వెళ్తున్నారు అందరూ కూడా. సో ఇప్పుడు వేరే కాంపిటీషన్ కోసం వెళ్ళడం జరుగుతుంది. దాని పేరు బెంచ్ ప్రెస్ అంటారు. ఆ బెంచ్ పైన పడుకొని 2 చేతులతో పైకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే చెస్ట్ దాకా దాని బరువును తీసుకురావడం, మళ్ళీ పైకి లేపడం జరుగుతుంది. వాస్తవానికి ఇవి నేను చూడడం కూడా ఫస్ట్ టైం. సో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అది ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ మీకు మొత్తం కూడా ఉదయ్కి సన్మానం చేయడం జరుగుతుంది. 1 year సెలబ్రేషన్స్లో భాగంగా మనకు వెంకటస్వామి గారు సన్మానం చేస్తున్నారు. కేఆర్ వాళ్ళ ఫ్రెండు వెంకటస్వామి అంటే వీళ్ళంతా మంచి మిత్రులు. ఇంకా ఇక్కడ కూడా చెప్పుకోవాలి, కేఆర్కి సంబంధించిన మిత్ర బృందం అంతా కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మంచి పనులు చేయడంలో ముందుంటారు. సో ఇక తర్వాత చూసుకుంటే కేఆర్ వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు వెంకటస్వామి అని చెప్పుకున్నాం కదా, ఆయన ఒకసారి చూద్దాం అనుకుంటుండు. అంటే వాస్తవానికి వీళ్ళు ఇంతగానో కష్టపడతారు, నిజమేనా ఇది ఎంత బరువు ఉంటుంది, ఒకసారి మనం ట్రై చేద్దాం, మనకు అలవాట్లేదు కానీ సరదాగా అట్లా లేపి చూస్తున్నారు. సో వాళ్ళిద్దరు కూడా అదే డిస్కషన్ చేస్తారు. నేను లేపుతా చూడు, మొత్తానికి ఏం ప్రిపరేషన్ లేకుండా అని చెప్పేసి వెంకటస్వామి తీసుకున్నాడు. సో ఇప్పుడే కేఆర్ ముద్దుగా పిలుచుకునే వెంకట్ ఇప్పుడు మనకు లిఫ్టింగ్ చేయడానికని అది తీసుకోవడం జరిగింది. చూద్దాం మనం కూడా ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. సో చేస్తున్నాడు, మీరే కూడా అండి. ఓకే, మీరు చూసారే కదా. సో దేనికైనా తరఫీదు ఉండాలి. వీళ్ళు సరదాగా పెట్టుకున్నారు వాస్తవానికి. ఆ లేపే ప్రయత్నంలో వాస్తవానికి ఆ వెంకట్ గారికి అది లేపచ్చు, కాకపోతే ఏంటంటే కామెడీ చేద్దామని చెప్పేసి అట్లా చేసారు. ఆయన అంతకంటే పెద్ద బరువులు లేపిన అనుభవం ఉన్నది ఆయనకు. కాకపోతే వీళ్ళు ఏంటంటే సరదాగా మాట్లాడుకున్నారు కాబట్టి కావాల్సుకుని అట్లా చేసిండు. సో అది పక్కకు పెడితే ఇప్పుడు మనకు ఈ బెంచ్ ప్రెస్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ కాంపిటీషను. చూడొచ్చు, దాదాపుగా హెవీ వెయిట్స్ వేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు జరిగిన దాంట్లో కొంతమంది విఫలం కావడంతో మరీ తక్కువ వెయిట్ కాకుండా కొంత ఎక్కువ వెయిట్తోనే ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, దాదాపుగా 10 మంది దాకా చుట్టూరు ఉన్నారు. వీళ్ళంతా ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మనకు చెస్ట్ భాగం నుంచి పైకి లేపడం జరుగుతుంది కదా, ఒకవేళ అతను లేపలేకపోయినప్పుడు వాళ్ళకు అంటే సపోర్టింగ్ లాగా మీద పడకుండా, ప్రమాదాలు జరగకుండా, గాయాలు కాకుండా ఉండడానికని 10 మంది కూడా చుట్టూ పక్కన ఉంటారు, చూసుకుంటూ దాన్ని చాలా జాగ్రత్త చేస్తూ ఉన్నారు. ఇది లొకేషన్ ఇప్పుడు మనకు బయట వ్యూ అనేది. ఇది హల్క్ జిమ్ అనేది ఇట్లుంటుంది. మీరు ఎవరైనా హల్క్ జిమ్లో జాయిన్ కావాలనుకుంటే ఈ లొకేషన్ చూసి గుర్తుపట్టచ్చు. కృష్ణనగర్లో ఉంటుంది, రామగుండం ఎన్టీపీసీ కృష్ణనగర్లో ఉంటుంది. సో అక్కడ జాయిన్ అయ్యి మీ దేహ దారుఢ్యాన్ని పెంచుకోవచ్చు. దాదాపు ప్రతి ఒక్కరు కూడా రకరకాలైన వ్యాయామాలు చేయడం జరుగుతుంది. సో అట్లా కాకుండా ఒక ప్రాపర్ వేలో ఒక గురువు పర్యవేక్షణ చేసినప్పుడు మాత్రం మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అక్కడ చూడవచ్చు స్పెల్లింగ్ HULK అని, హల్క్ అని. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా కానీ దానికి తగినంత ఫుడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మంచి ఆహారం తీసుకున్నప్పుడే మీకు ఒక స్టెమినా అనేది పెరుగుతుంది. ఆ స్టెమినా కానీ
మీకు మోయగలిగే కెపాసిటీ కానీ, సో మీరు అనుకోవచ్చు మేము ఏం మోయాలనే ఉద్దేశం మాకు లేదు. సరే, మీకు మోయాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా మీరు సో అలా వ్యాయామంతో పాటు మీరు మంచి పౌష్టికాహారం తీసుకున్నప్పుడే మీ దేహ దారుఢ్యం అనేది పెరుగుతుంది. మీరు పవర్ లిఫ్టింగ్ చేసినా చేయకపోయినా, ఇతర అంశాలపైన పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా కానీ మీకు వ్యాయామం చేసినప్పుడు ఖచ్చితంగా తగినంత పోషక పదార్థాలు అనేవి మీ శరీరానికి అందాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు ఏదైతే ప్రయత్నం చేసిరో 2 రకాల వాటిని, దీన్ని కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. చాలామంది కూడా కొందరు విఫలమవుతున్నారు, మరి కొందరు సక్సెస్ఫుల్గా లేపడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినాక ఉదయ్ కుమార్ కేఆర్ వాళ్ళ అన్న కొడుకు చాలా విజయవంతంగా లేపడం జరిగింది. సో మీకు ఇంతకుముందు చెప్పినట్లు ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా చేసినప్పుడు మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు మంచి ఆరోగ్యంతో పాటు మంచి కండపుష్టి, అదేవిధంగా ఎవరైతే జిమ్ములో బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వారికి అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని, అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆహారం అనేది డిజైనింగ్ చేసుకోవడం జరుగుతుంది. అది జిమ్ కోచ్లు కూడా చెప్తారు మీకు. సో అందులో భాగంగా ఎలా ఉంటుందంటే మంచి పోషకాహారం, అంటే సంపూర్ణ పోషకాహారంగా గుడ్డును తీసుకోవచ్చు. గుడ్డు, పాలు అనేది సంపూర్ణ పోషకాహారం. అందులో మీకు ఏంటంటే గుడ్లు అంటే ఇప్పుడు మీకు నాటుకోడి గుడ్లు దొరికినట్లయితే చాలా బాగుంటుంది. సో ఈ రోజులలో ఊర్లలో కూడా నాటుకోళ్ళు ఎవరు పెంచడం లేదు. సో మీకు ఒకవేళ నాటుకోడి గుడ్లు కావాలి అనుకుంటే ఉదయ్ను సంప్రదించవచ్చు, హల్కు జిమ్ ఓనర్ను. సో ఆయన సంప్రదించినప్పుడు మనకు దగ్గరలో ఉన్న ఉదయ్ని సంప్రదించినప్పుడు మనకి ఇక్కడ లోకల్లో దాదాపు ఉమ్మడి కరీంనగర్ కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ అధిక సంఖ్యలో నాటుకోడి గుడ్లను ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థ ఉన్నది. అదే రామగుండంలో ఉన్న అగ్రి గ్రీన్ ఫార్మ్స్. సో అగ్రి గ్రీన్ ఫార్మ్స్లో మీకు ఎన్ని నాటుకోడి గుడ్లు కావాలన్నా కానీ దొరుకుతాయి. సో కాబట్టి మీకు నాటుకోడి ఎగ్స్ కావాలనుకున్నప్పుడు కూడా కేఆర్ను కానీ లేదా హల్కు జిమ్ ఓనరు ఉదయ్ని కానీ సంప్రదించి ఎగ్స్ తీసుకోవచ్చు. దాన్ని మీ పోషణ కోసం ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ బరువులు అనేది ప్రతిసారి కూడా 10 కేజీలు ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో ఏంటంటే దాదాపుగా లాస్ట్ వరకు, అంటే ఈ కాంపిటీషన్లో గెలిచిన వ్యక్తి 210 కేజీల బరువును ఎత్తడం జరిగింది. అది కూడా ఏంటంటే హల్కు జిమ్లో ఉన్న, అంటే చాలా జిమ్ల నుంచి చాలామంది కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి హల్కు జిమ్ ఏదైతే ఇప్పుడు మనం ఉదయ్ జిమ్ గురించి చెప్తున్నామో, ఈ జిమ్లో తరఫీదు తీసుకున్న పర్సన్ గెలవడం జరిగింది. అంటే 210 కేజీలను ఎత్తడం జరిగింది. వాస్తవానికి 210 కేజీలు ఎత్తడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. దాని వెనుక కఠోరమైన శ్రమ ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం జనరల్గా ఒక రోడ్డు వెంట, అంటే రహదారి వెంట వెళ్తున్నప్పుడు మనకు చాలా అంశాలు, తినుబండారాలు కానీ, అదేవిధంగా స్వీట్ హౌజులు, బేకరీసు లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇట్లా రకరకాలుగా అనిపిస్తూ ఉంటాయి. అవన్నిటికి కూడా మనకి ఏంటంటే మనలాంటి భోజన ప్రియులు చాలా టెంప్ట్ అవుతూ ఉంటారు. చాలా జాగాలలో ఏదో ఒకటి కొనుక్కొని తినడం జరుగుతుంది. కానీ ఇలాంటి బరువులు ఎత్తాలన్నా, లేకపోతే ఒక మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలన్నా ఖచ్చితంగా అవన్నింటినీ కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత కఠోర శ్రమ చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలుగుతాము. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం జిమ్ముకు వెళ్ళడంతో పాటు ఆహారాన్ని క్రమబద్ధంగా తీసుకోవాలి. అది కూడా ఒక కొలత ప్రకారం మాత్రమే తీసుకోవాలి. దానివల్లనే మనకు అన్ని రకాలైన దాని బెనిఫిట్స్ అనేటివి అందుతాయి. డైలీ జిమ్ము చేయడంతో పాటు మనం విపరీతమైన తిండి తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అంత దాని జిమ్ నుంచి వచ్చే ఫలితాలు అనేటివి మనకు కరెక్ట్గా రావు. జిమ్ముతో ఒక లాభం ఉంటుంది ఏంటిదంటే, జనరల్గా సన్నం కావాలనుకున్న వాళ్ళు జిమ్ చేస్తే సన్నం అవుతారు, అంటే లావు ఉన్న వాళ్ళు సన్నం అవుతారు. అదే సన్నం ఉన్న వాళ్ళు జిమ్ చేస్తే మంచి కండపుష్టి పెరిగి లావుగా కనిపిస్తారు. అంటే లావు కాదు కానీ మంచి పర్సనాలిటీ, అంటే మీడియం పర్సనాలిటీకి వస్తారు.
ఈ జిమ్ వల్ల అట్లా లాభాలు ఉంటాయి, 2 రకాల లాభాలు. సో ఎవరైనా కానీ జిమ్ చేయొచ్చు. చాలా సన్నగా ఉన్న వాళ్ళు కొంతమంది అనుకుంటారు, అయ్యో మేము జిమ్ చేస్తే ఏమొస్తాయని. అట్లేం ఉండదు. సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే జిమ్ చేయడం ద్వారా ఫ్యాట్ లేదు కాబట్టి, ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ కరిగిపోవాలి, మళ్ళీ మంచి ఫిజిక్ రావాలంటే దొడ్డున్న వాళ్ళకు చాలా టైం పడుతుంది. అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే అట్లా కాదు, డైరెక్ట్గా మీకు ఎంత అయితే వ్యాయామం చేస్తామో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కండలు పెరగడానికి అనేది ఉపయోగపడుతుంది. మీకు ఫిజిక్ కూడా చాలా మంచి స్ట్రక్చర్ వస్తుంది. సో ఇది 210 kgs ఇది వెయిట్. ఇది చూసిరు కదా, కనీసం లేపలేకపోతున్నారు. 170 kgs అట్లా లేపిన వాళ్ళు కూడా ఎవరు కూడా లేపలేకపోతున్నారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు, ఒక అతను రావడం జరిగింది, లేపే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇట్లా రకరకాల కూడా చాలామంది డ్రాప్ అయిపోయారు, ఎందుకంటే ఎక్కువ బరువు ఎత్తడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో చూద్దాం ఈయన కూడా ఎత్తాడు అనేది. చూసారు కదా, ఈయన కూడా ఎత్తలేకపోయాడు. ఇంకొక తను వస్తున్నాడు. సో ఇంకొకటి ఏంటంటే మనం ఆ బెల్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఇలాంటి బరువులు ఎత్తే సమయంలో. సో ఈయన కూడా ఎత్తలేకపోయాడు. వాస్తవానికి ఒక అటెంప్ట్లో ఎత్తలేకపోయిన వాళ్ళకు 2వ అటెంప్ట్ ఉంటుంది. ఆ అటెంప్ట్ ట్రై చేస్తారు, కాకపోతే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. సో ఈయన ఒక్కడు మాత్రం లిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈయన లేపింది 190 kgలు. దీని తర్వాత మనకు 200, 210 kgs కూడా లిఫ్టింగ్ ఉంటుంది ఇక్కడ. దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. సో ఇప్పుడు మీరు చూసింది 190 kgలు. దీని తర్వాత 200 kgs పెట్టడం జరిగింది. దాన్ని కూడా లేపే ప్రయత్నం చేస్తున్నారు. సో మనకు 200 తర్వాత లాస్ట్కు 200 లేపలేకపోతున్నాడు ఆయన. 190 లేపిండి ఇంతకుముందు. సో దీని తర్వాత 200 తర్వాత 210 ఉంటుంది. ఒకసారి విఫలమైన వాళ్ళకు మీకు ఇంతకుముందు చెప్పుకున్నట్లు 2వ ప్రయత్నం ఉంటుంది. కాకపోతే చాలామంది కూడా అధిక వెయిట్ కావడం వల్ల, అప్పటికే చాలా లిఫ్ట్ చేయడం వల్ల అలసిపోయి ఉంటారు. చాలామంది కూడా డ్రాప్ అవుతున్నారు, ఎందుకంటే అంత ఆషామాషి కాదు కాబట్టి. చూద్దాం ఈయన లిఫ్ట్ చేస్తారా చేయడం అనేది 2వ అటెంప్ట్లో. ఓకే, ఈయన కూడా విఫలమైండు. సో ఇట్లా ఒకటండి, మనం జనరల్గా లిఫ్ట్ చేయడం అంటే కేవలం ఎక్సర్సైజ్ పైన ఆధారపడి ఉండదు. ఖచ్చితంగా దానికి తగినంత ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకున్నప్పుడు మాత్రమే మనం లిఫ్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు, ఈయన 200 kgలు అనేది అవలీలగా ఎత్తడం జరిగింది. సో మీరు అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జిమ్ముకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మీరు డైట్ కూడా పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా తగినంత నిద్ర, అంటే 6 నుంచి 8 గంటల నిద్ర కూడా ఉండాలి. ఆ నిద్ర ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ బాడీలో శక్తి రావాలని, ఆ శక్తి అనేది వస్తుంది. మీరు జిమ్ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, మంచి నిద్రపోవడం. సో ఇప్పుడు మీరు చూస్తున్నది 200 kgల బరువు చూసారు. సో ఇప్పుడు అసలు ఫైనల్ క్లైమాక్స్ చేరుకున్నది 210 kgలు అనేది లిఫ్టింగ్ అనేది జరుగుతుంది. చూద్దాం ఇది ఎవరు విన్ అవుతారు అనేది మీరు కూడా చూడండి. ఓకే, ఈయన లిఫ్ట్ చేయలేకపోయిండు. సో ఈయనకే మళ్ళొక ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు బెల్ట్ సవరించుకొని మళ్ళొక ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఈసారైనా సఫలమవుతాడా లేదా అనేది. ఓకే, లిఫ్ట్ చేయలేకపోయిండు, ఎందుకంటే అంత ఈజీ కాదు ఇది కూడా. సో ఇప్పుడు హల్క్ జిమ్కి సంబంధించిన తరఫీ తీసుకున్న వ్యక్తి రావడం జరిగింది. ఈయన లేపుతాడా లేపడా అనేది మనం మీరే చూడండి, ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదాం. సో చూడొచ్చు, హల్క్ జిమ్ అంటే ఉదయ్ శిష్యుడు 210 kgలను లిఫ్ట్ చేయడం జరిగింది.
ఇక్కడ హల్క్ జిమ్లో ఇదే హైయెస్ట్ రికార్డు. వాస్తవానికి హల్క్ జిమ్ అని కాదు, దాదాపు రామగుండం ఏరియాలో మన ఉమ్మడి కరీంనగర్లో కూడా ఇంత లిఫ్టింగ్ అనేది కూడా ఇదే మొదటిసారి. నా పేరు అభిరామ్, నా జిమ్ హల్క్ ఫిట్నెస్ స్టూడియో. నా కోచ్ ఉదయపులి, హల్క్ ఫిట్నెస్ స్టూడియో ఓనర్ కమ్ మెయిన్ ట్రైనర్. నేను కాంపిటీషన్లో విన్ కావడం డెడ్ లిఫ్ట్ 210. ఉదయ్ అన్న నా కోచ్, ద బెస్ట్ కోచ్ ఇన్ ది రామగుండం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కరీంనగర్ టోటల్ ఇండియా. నాకు వరకు ద బెస్ట్ కోచ్. సో ఇంతకుముందు మీకు చెప్పుకున్నట్టు సరైన గురువు దొరికినప్పుడు ఆ శిష్యుడు అనేది రాటుదేలుతాడు, అన్నిట్లలో సఫలం చెందుతాడు, అంటే విజయాలు చేకూరుతాయి. సో ఇక్కడ గురువు అంటే కోపంగా చెప్పడం లేదా బెదిరి చెప్పడం అదిరి చెప్పడం కాదు. ఇక్కడ ఉదయ్కును వీళ్ళ శిష్యులకు మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారు, ఒక దోస్తుల లాగా ఉండి చాలా అన్ని రకాల షేర్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని రకాల డౌట్లు అనేది కూడా సానుకూల వాతావరణంలో చాలా పాజిటివ్గా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఉదయ్ కూడా ఇక్కడ ఎవరిని డిస్కరేజ్ చేయడం కానీ, నీతో నీ బరువు లేపరాదు, లేకపోతే నీకు ఇది రాదు, లేకపోతే నీకు బాడీ బిల్డింగ్ చేయరాదు, ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు ఉపయోగించడు. ఎంత లావు ఉన్న వ్యక్తులు వచ్చినా లేదా సన్న ఉన్న వ్యక్తులు వచ్చినా ఎట్లాంటి వారు వచ్చినా కానీ కంపల్సరీగా వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా చెప్తాడు. వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారనేది చూడవచ్చు. ఎందుకంటే ఎక్కువ ప్రైజెస్ కూడా ఇక్కడ ఇందులో జిమ్లో పార్టిసిపేట్ చేసిన హల్క్ జిమ్ వాళ్ళకు రావడం జరిగింది. సో అందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. దీని వెనుక చాలా కృషి కూడా ఉన్నది. సో ఇట్లా ఈ 1 year సెలబ్రేషన్ అనేది కేకు కట్ చేసే దశ దాకా చేరుకున్నది. సో ఇక్కడ మనం చూడవచ్చు మన జిమ్, అంటే ఈ మనం ఏదైతే వీడియో ఇస్తానో ఈ జిమ్ పేరు హల్క్ ఫిట్నెస్ స్టూడియో. అంటే మనం ఇక్కడ మనకు కావాల్సిన బాడీని మనకు కావాల్సిన విధంగా మనం డెవలప్ చేసుకోవచ్చు, అది కోచ్ల పర్యవేక్షణలో. సో ఈ ఆనందకరమైన అంశాన్ని కూడా మనం కొద్దిసేపు తిలకించవచ్చు. చూడండి. సో ఇప్పటిదాకా మీరు సంబరాలు చూసారు. ఫిట్నెస్కి సంబంధించిన లిఫ్టింగ్ కానీ, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్, ఇట్లా రకరకాలవి చూసారు కదా. ఇంతకుముందే కేక్ కటింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎవరెవరైతే ఏ విభాగంలో విన్నర్ అయ్యారు, అంటే 3 విభాగాలుగా మనం అనుకున్నాం కదా, 3 కాంపిటీషన్లలో 3 ప్రైజెస్, అంటే ఒక్కొక్క దాంట్లో 3 ప్రైజెస్. ప్రతి దాంట్లో కూడా 1, 2, 3 ఇలా 3 రకాలైన ప్రైజెస్ ఉన్నాయి మనకు. ఆ 3 రకాలు కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరి పేరు పిలుస్తూ ఈ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు. సో ఇక్కడ మొదటి ప్రైజ్ ఇంతకుముందు మనం చూసినాం కదా, 210 kg లిఫ్టింగ్ చేసినది. సో ఈయన కూడా హల్క్ జిమ్ ఫిట్నెస్ స్టూడియోకి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఆ ప్రైజ్ ఇచ్చింది కూడా ఉదయ్. ఇప్పటిదాకా ఏదైతే జిమ్ బ్లాగ్ అయితే మనం చేసినామో
ఆ జిమ్ లాగ్కు సంబంధించిన స్టూడెంట్స్. ఈ సెకండ్ ప్రైజ్ చేసిన వ్యక్తి కూడా ఈ షర్ట్లో ఉన్న అంటే షర్ట్ వేసుకున్న వ్యక్తి ఉదయ్, పులి ఉదయ్, ఈ జిమ్ ఓనరు. సో ఒక్కొక్కరు పేరు పిలుస్తూ వాళ్ళకు 3 రకాలు ఇస్తున్నారు. ఒకటి మెమోంటో, ఇంకొకటి ఇది ఏదైతే ప్రోటీన్ షేక్ ఉంటుందో ఆ ప్రోటీన్కి సంబంధించిన పౌడర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు తీసుకుంటున్నాయనే మనకు ఒక కాంపిటీషన్లో ఈయన కూడా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో ఆయనకు ఇది ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఈయన 2 అంటే మొత్తం మనం 3 విభాగాలు అనుకున్నాం కదా, 3 విభాగాలలో ఇంత ముందతనే 2 విభాగాలలో విజయవంతం కావడం జరిగింది. ఒక్క దాంట్లో అంటే చాలా పెద్ద దాంట్లో అంటే 210 కిలోల లిఫ్టింగ్ దాంట్లో మాత్రం మన అంటే హల్క్ జిమ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే వీడియో తీస్తున్నామో ఈ జిమ్కి సంబంధించిన వ్యక్తి స్టూడెంటే విన్ కావడం జరిగింది. ఈ ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి కూడా ఇదే జిమ్కి సంబంధించిన స్టూడెంటు. సో వీళ్ళకు ప్రైజెస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉండేటివి పెట్టడం జరిగింది. అది ఎలాగంటే ఏదో ఒక షీల్డ్ కానీ మెమోంటో కానీ ఇస్తే అది పెద్దగా ఉపయోగపడదు. సో ఇక్కడ ఉదయ్ ఒక చిన్న ప్లాన్ చేయడం జరిగింది. ఏంటంటే వీళ్ళకు ఏదైతే రోజు కసరత్తు తరఫీ చేస్తున్నారో దానికి సంబంధించి కొంత ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవాలంటే మంచి సరైన ఆహారం అనేది తీసుకోవాలి. సో దాంట్లో భాగంగా కొంత ప్రోటీన్ అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకోవడం జరుగుతుంది. ఆ ఎక్స్ట్రా ప్రోటీన్ అనేది ఇప్పుడు మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, ప్రోటీన్లకు సంబంధించిన ఆహార పదార్థాలతో నిండి ఉన్న బాక్సులు అవి. ఆ ప్రోటీన్ పౌడర్ అంటారు, ప్రోటీన్ ప్రో అంటారు దాన్ని. సో ఆ బాక్సులను కూడా ఉదయ్ మనకు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి ఇస్తున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈయన 2 కాంపిటీషన్లలో విన్ కావడం జరిగింది. సో ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్పిండు ఉదయ్. సో ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర ప్రతిభ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా సో ఇలా ఎవరి దగ్గర ప్రతిభ ఉన్నా కానీ ఉదయ్ చాలా ప్రోత్సహిస్తాడు. అంటే ఈయనకు జిమ్ అంటే ఎంత ప్యాషన్ అనేది ఇది ఒక్క దాంట్లో చూడవచ్చు మీరు. ప్రతి ఒక్కరిని కూడా మంచి కాంపిటీషన్లో పాల్గొనాలి, బాడీ బిల్డింగ్లో పాల్గొనాలి, బాడీ బిల్డింగ్ షోలలో పాల్గొనాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఏదేది ఆహార పదార్థాలు తీసుకోవడం, ఎలాంటి కసరత్తులు చేయడం, అదేవిధంగా జిమ్లో ఎలాంటి ఐటమ్స్ చేయడం ద్వారా ఒక మంచి స్ట్రక్చర్ అనేది బాడీకి వస్తుంది అనేది కూడా చాలామందికి అంటే వేరే జిమ్లలో వాళ్ళు ఫోన్ చేసి అడిగినని వాళ్ళకు కూడా తరఫీ తీస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకు అవగాహన తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా మంచి మనసుతోని చాలా ఇష్టంతో ఈ పులి ఉదయ్ జిమ్ను నిర్వహించడం జరుగుతుంది. సో ఇలా అవార్డులు ఇచ్చే కార్యక్రమం అంటే ప్రైజులు ఇచ్చే కార్యక్రమం పూర్తిగా కొనసాగుతుంది. దాదాపు సగం మందికి ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి ఇక్కడ విషయం చెప్పాల్సింది ఏంటంటే మనకు జిమ్లో ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో అంటే జిమ్ చేయడానికి వస్తారో ఇక్కడ చూడొచ్చు మనం 210 కిలోల ఫైనల్ విన్నర్ ఈయన హల్క్ జిమ్కి సంబంధించిన వ్యక్తి. హల్క్ ఫిట్నెస్ స్టూడియో మా జిమ్ నేమ్. ఈ జిమ్ పెట్టడానికి కారణం మా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ నిఖిల్ నన్ను పుష్ చేసింది అతనే. ఇక్కడ దాకా రావడానికి కారణం అభిరామ్, విష్ణు, కార్తీక్ వీళ్ళందరూ నా తోడు ఇక్కడ నన్ను తీసుకొచ్చారు ఫ్రెండ్స్. 2023లో జిమ్ స్టార్ట్ చేసినాం. 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఈరోజు పవర్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్స్ పెట్టినాం. దాంట్లో మా వాళ్ళు విన్ అయ్యారు. ఫస్ట్ లెవెల్ అందరూ కంగ్రాచులేషన్స్. ఒక నిమిషం అసలు నీకు ఫ్రెండ్స్ ముందుగా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ వల్ల నేను జిమ్ స్టార్ట్ చేసిన ఎప్పుడో 2008లో. ఎందుకంటే నేను లావుగా ఉండే 104 kgs ఉంటే అప్పుడు నన్ను అందరూ కామెంట్లు వేయడం వల్ల జిమ్కి వెళ్ళిన. ఆ జిమ్ ఇక్కడ నుండి ఇక్కడ నన్ను తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరు జిమ్ అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. రోజులో ఫోన్ పట్టుకొని అవర్స్ వాడుతూ ఉంటారు. 1 అవర్ జిమ్ కేటాయించడానికి ఇబ్బంది పడతారు. హెల్త్ మీద చూపెట్టే ఇంట్రెస్ట్ కానీ వితౌట్ వేరే దాని మీద దేని మీద చూపిస్తారు. అందరూ హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, మొత్తానికైతే మన అద్భుతమైన వీడియోని చూసుంటారు. సో మొత్తం పూర్తిగా చూసిరని ఆశిస్తున్నాము.
ఇక్కడ మనోళ్ళ అంటే హలుకు జిమ్లో చేసి పెంచిన బాడీలన్నీ మీకు కనిపిస్తాను ఇప్పుడు. సో ఓకే అండి, మొత్తానికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానల్ను రిఫర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలు వస్తాయి. అదేవిధంగా రెగ్యులర్గా వచ్చే ఫార్మింగ్ వీడియోలు అనేది రెగ్యులర్గా వస్తాయి. దీనికి సంబంధించి కూడా మీరు అప్డేట్ ఎప్పటికప్పుడు కూడా మన నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.